చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు తీసేస్తారు సర్లు. ఒకే మనిషికి 3-4 చోట్ల ఓట్లు ఉంటే తీసేస్తారు సర్లు. ఇవి రెండిటికి ఎవ్వడికి ప్రాబ్లం లేదు, ఏ వివాదము లేదు. అది జనసేన వాళ్ళకి ప్రాబ్లం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాబ్లం లేదు, తెలుగుదేశం వాళ్ళకి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఆంధ్ర సందర్భంలో, ఆంధ్ర వ్యవహారంలో వచ్చేది ఒకే ఒక్కటి. ఏంటయ్యా అది అంటే, ఇతర రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ హైదరాబాదులో కనీసం 30 లక్షల మంది, బెంగళూరులో ఒక 20 లక్షల మంది, చెన్నైలో ఓ 10 లక్షల మంది, ఇతర దేశాల్లో ఓ 10 లక్షల మంది, లేదా కనీసం అంతా కలిపితే 40 లక్షలు 50 లక్షలు అన్నా సరే మనుషులు ఎక్కడ ఉండరు, ఓట్లు ఎక్కడ ఉంటాయి. వాళ్ళ ఓట్లు ఉంచాలా తీయాలా? అలాంటి వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు మొన్న కసిగా వచ్చి ఓటేశారని చెప్తున్నారు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి, అందుకే వేయగలిగారు వాళ్ళు. ఇప్పుడు అలాంటి ఓట్లు, తమకి పడే ఓట్లు తీయకుండా చూడాలన్నది ప్రభుత్వం చూసుకుంటుంది, తమకి పడే ఓట్లు పోకుండా చూసుకోవాలన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతవరకు ఎవరి లెక్కలు చూసుకుంటే అది కూడా తప్పే. యాజ్ ఫర్ నామ్స్ అయితే అధికారులు పీకేయాలి. అధికారులు ప్రభుత్వం చేతిలో ఉంటారు, ఎన్నికల సంఘం అనేటటువంటిది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఒకటే కాబట్టి ఇక్కడ పెద్ద ఇష్యూ నడుస్తుంది. డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు తీసేసి తెలుగుదేశం జనసేన వాళ్ళకి సంబంధించి ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు ఉంచుతారేమో అన్నది వైసీపీ భయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమకి సంబంధించినటువంటి వాళ్ళు ఊళ్ళల్లో లేని వాళ్ళ ఓట్ల మీద కంప్లైంట్ పెట్టి తమ ఓట్లు ఉంచుకుంటారేమో, తమ వాళ్ళకి ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు ఉంచుకుంటారేమో అన్న తెలుగుదేశం జనసేన భయం. ఇద్దరూ పక్కన పెడితే ఎన్నికల సంఘం రూల్ మాత్రం 6 నెలలు ఎక్కడుంటే వాళ్ళకి అక్కడే ఓటు. అది సరిగ్గా అమలు చేస్తే ఎన్ని లక్షల ఓట్లు పోతాయో చూడాలి. గ్రౌండ్ లెవెల్లో ఇది గొడవల వైపుకి పోకుండా చూసుకుంటే, ఇద్దరూ అదేది ముసుగులో గుద్దులాట లేకుండా కాంప్రమైజ్ అయిపోతే సెట్ అవుతుంది. ఒకళ్ళని ఒకళ్ళు దెబ్బతీయాలని చూస్తారు, రెండో వాళ్ళు దెబ్బతీయాలని చూస్తారు. అది హైకోర్టులకు వెళ్తే, సుప్రీంకోర్టుల దాకా వెళ్తే, ఎన్నికల సంఘం విషయంలో జోక్యం చేసుకొని కోర్టులు చెప్పినా ఇలాంటి వాటి వివాదం అన్నటువంటిది తమకు ప్రయోజనంగానే ఉంటుందన్నది అధికారపక్షం భావన. ఏం జరుగుతుందో చూద్దాం.